ఉన్నాం సార్. వెల్కమ్ బ్యాక్ టు యూ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. సో కేంద్రం రాష్ట్రం మధ్యలోనే ఈ బాల్ తిరుగుతూ ఉంది. రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి రియాక్షన్ అవ్వట్లేదు అంటే పార్లమెంట్ పరంగా ఫైట్ జరిగితే ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి సంతకం చేస్తారా పార్లమెంట్ త్రూ. సో జరగాల్సిన ప్రొసీజర్ జరగట్లేదు, క్లియర్గా అర్థమవుతోంది. ఏం జరుగుతోంది? కేంద్రాన్ని నిందిస్తున్నారు, కేంద్రం ఇనిషియేట్ తీసుకుంటేనే అవుతుంది. మోరోవర్ ఏంటంటే డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎంత బాధ్యత ఉందో భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా అంతే బాధ్యత ఉంది. సో ప్రతిపక్షానికి సరిపడా ఉంది ఒక ప్రైవేట్ బిల్లు కోసం చర్చ చేపట్టే అంత, బిల్లును వీగి పాస్ చేయించే అంత. అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? ఈ పార్లమెంట్లో బీజేపీ ఎంపీల గళవేమైనా గట్టిగా వినిపిస్తుంది అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? లేదంటే మళ్ళీ అఖిలపక్షం పిలిస్తే మేము వస్తాం, మోడీతో కూర్చోబెడతాం అన్నటువంటి మాటలు వినిపిస్తాయా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఈ బీసీ రిజర్వేషన్స్ అనేటువంటిది మనం ఒక 100 సార్లైనా చర్చ చేసినటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. 6 మాసాల నుంచి న్యూస్ లోనే మనం అనేక సందర్భాల్లో మాట్లాడినాం. దాని మీద ఏ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత లేదు. అసెంబ్లీ వరకు మేము బిల్లు పాస్ చేయడం జరిగినటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని పరిణామ క్రమంలో వచ్చిన న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అనేటువంటి అంశం మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కోర్టులు జోక్యం చేసుకోవడం జరిగింది. కోర్టులు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినారు, ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినారు, ప్రెసిడెంట్ కి పంపించారు, గవర్నర్ పంపించారు. రకరకాల వ్యవహారం లోపల చివరికి కోర్టు చెప్పినటువంటిది అవునన్నా కాదన్నా కూడా ఒక దేశంలో కోర్టు అనేటువంటి ఇచ్చినటువంటి రూలింగ్ మనం రాజ్యాంగ సవరణల ద్వారా దాన్ని ఏదైనా అంటే ఉందా సార్? ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో మన డిబేట్లలో కూడా వచ్చింది. ఆల్రెడీ దేశంలో 50% రిజర్వేషన్లు దాటిపోయినాయి. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పరిమితికి అనేది ఇంకా అర్థం ఉందా? ఇంకా 50% ఎత్తివేయకపోతే బలహీన వర్గాలే ఎక్కువ కదా నష్టపోయేది. ఈ కోణంలో ఏమైనా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా? పార్లమెంట్లో సవరణ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు అది సవరణ జరగాలంటే మీరు అన్నట్టుగా చేయకూడదని కాదు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు అడిగేటువంటి స్వాతంత్రం ఉంది. దాని మీద రెండో అభిప్రాయం ఎవరికి లేదు. భారతీయ జనతా పార్టీకి అంతకంటే లేదు. బైసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీల జాతీయ పార్టీలో కాంగ్రెస్ కంటే మాకున్నటువంటిదే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 8 మంది లోకసభ సభ్యుల లోపల 3 ఎన్నికైనటువంటి బీసీలు, 2 ఇతర రాష్ట్రాల కోటాలో మేము రాజ్యసభకు పంపించాం. 5 ఉన్నారండి. ఇక్కడ మన మామూలు విషయం కాదు. తెలంగాణలో బీసీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఒక ఆలోచన మాకు లేకపోతే అది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదండి, ఇచ్చాం. ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే చట్ట సవరణ, పార్లమెంటులో చర్చ, ఇవన్నీ కూడా వాస్తవానికి మనం ఆహ్వానించవలసినటువంటిది. ఇప్పుడు ఒక బిల్లు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి కళలో వచ్చి కామారెడ్డిలో ప్రవేశపెట్టి నేను చార్మినారు నేను ఎక్కిస్తా అందరినీ ఇక్కడి నుంచి కింది నుంచి పైకి ధన్యమని పోయే ఫార్ములా ఏమైనా ఆయన దగ్గర ఉంటే చేస్తే బాగుండేది. ఆయన ఇరుక్కున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి చట్టబద్ధమైన ఆలోచన విధానం ఆయనకు లేదు అనేటువంటిది మనకు డెడికేటెడ్ కమిషన్ లోనే బయటపడినటువంటిది. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ అనేక సందర్భాల్లో మాట్లాడే నాకు కూడా మనసొప్పడం లేదు. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా డేటా కలెక్ట్ కాలేదు. భూసాని వెంకటేశ్వరరావు గారి దగ్గర డేటా కలెక్ట్ కాలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్ట్ చేసినారు. దాన్ని ఇంతవరకు ఇంటర్ప్రెట్ చేయలేదు. దాన్ని ఏ రకంగా తెలంగాణలో ఈ డేటా కలెక్ట్ కాలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి సిఫార్సులను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఈ రిజర్వేషన్ల అమలు అనేది పూర్తిగా ఒక అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది. అదే కదా మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిదే. బహుశా రాజు లాంటి సామాజిక వాదులు, బీసీ వాదులు నమ్మినారు, ఆయనకు పాలాభిషేకం చేసినారు, రకరకాల వ్యవహారాలు జరిపినారు. మాకు అప్పుడు నవ్వొచ్చింది. ఎందుకంటే ఆయన ఎంత మోసం చేస్తుండ అనేటువంటిది. ఇప్పుడు మోసం చేసిండా లేదా చెప్పండి? ఇప్పటి వరకు మళ్ళీ వచ్చిన పాత పద్ధతిలో ఎన్నికలు అనేటువంటి దాన్ని స్లోగా ఇంజక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అది కోర్టులో ఏమొస్తుంది ఏం పోతుంది అనేటువంటి చర్చ వేరు. కాబట్టి మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల లోపల ఈ 75 సంవత్సరాల చరిత్రలో నా దృష్టిలో బీసీలను మోసం చేసినటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక ఆలోచన లేకుండా, ఇప్పటికీ ఆయనకు ఆలోచన లేదు. ఇప్పటికేదో రేపు కేబినెట్ మీటింగ్ మీరేదో హైప్ చేస్తున్నారు, దాన్ని రేపు కోర్టుకు వచ్చేటప్పటికి హైకోర్టు, అవన్నీ కూడా ఆయన వేసేటువంటి డ్రామాలలో ఒక భాగం. ఎంతకాలం మోసం చేస్తారండి తెలియదా? ఇంతవరకు ప్రధానమంత్రి గారిని కలిసి అంటే ఇదంతా ఇందాకన్నట్టు నాకు తెలిసి మనం ఒక 100 సార్ల చర్చలు పెట్టుండొచ్చు, 100 డిబేట్లలో మాట్లాడుండొచ్చు. అవును, ఇది ఒక వర్గానికి పూర్తిగా అర్థమవుతుంది ఏం జరుగుతోంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది. అసలు ఎన్నికలు నా అంచనా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు, ఇక అవి ఒక క్వశ్చన్ మార్క్ లో అట్లా ఉంటాయేమో అన్న సందేహమే మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అది సస్పెన్స్ కొనసాగుతోంది. సో వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది మనకు కనిపిస్తోంది కూడా. అంతే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తమిళనాడు కేసు ఇప్పుడు ముస్లింలను తీసుకొచ్చి పెట్టినాడు. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది?
ఈ దీనికి సంబంధించినటువంటిది ముస్లింలను ప్లస్ ట్రైబల్స్ ను గిరిజనులు కలిపి పెట్టినటువంటిది. అట్లా గిరిజనులకు వాళ్ళకి ముస్లింలకు గిరిజనులకు సంబంధించినటువంటి కలిపి గిరిజనులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఏం చేస్తున్నారు, ముస్లింలను బీసీలను కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఏ రిజర్వేషన్ అయితే ఉందో అది సర్వ హక్కులను అనుభవించేటువంటిది బీసీ వర్గాలే తప్ప ఇంకా మధ్యలో రావడానికి వీలేదు. మా ఆలోచనలు మాకు సరే, దానికి అనేక కారణాలు చెప్తారు. గుజరాత్ అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, వాటి గురించి నేను మాట్లాడను. మేము అంటున్నది ఏంటంటే ఇవ్వాలటి కూడా ఇది ఒక స్పష్టత వచ్చిందా లేదా. 3,000 కోట్ల కోసం ఇప్పుడు నేను చేస్తున్నానని అంటున్నాడు. మరి అది తెలియదా, ముందు తెలియదా ముఖ్యమంత్రి గారికి? ఏం 3,000 కోట్ల కోసం ఎన్నికలు పెడతారా అంటే బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ 20,000 కోట్లు. మొన్నటిసారి బడ్జెట్ లో 11,000 కోట్లు, అంత ముందు 11,000 కోట్లు, మొత్తం 20,000 కోట్ల ఖర్చు అయింది ఎంత? 3,000 కోట్ల కోసం ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం తప్పు కాదు, నిర్వహించవచ్చు. కానీ 3,000 కోట్ల ఎగ్జాంపుల్ పెట్టి నిర్వహిస్తున్నారంటే అది బడ్జెట్ ఒకసారి డిస్కస్ చేస్తే మ్యాచ్ అవ్వట్లా. నాయక్ గారు అంటున్నారు మేము 15 మందికో 16 మందికో డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినామని చెప్తున్నటువంటిది. మీరు చట్టబద్ధమైనటువంటి ప్రోటోకాల్ ఉన్న పోస్టులు బీసీలకు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు నేను చెప్తా, కారణం చెప్తా. మీరు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు చెప్పిందని చెప్పకండి. ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి చర్చలే ఇందిరాగాంధీ గారు మన్మోహన్ సింగ్ పీరియడ్ లో వచ్చింది ఆ ఫైల్, మీరు ఒకసారి చదవండి. ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇంప్లిమెంట్ చేసింది అయితే మీరే కదా. ఇంప్లిమెంట్ ప్రవేశపెట్టింది మీరే కదా, ప్రవేశపెట్టింది మీరే కదా. కోర్టుకు వెళ్ళింది, అది కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అది ఆమోదం పొందింది. అవన్నీ చరిత్ర ఉంది. గాలికే ఆ రాత్రికి రాత్రి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు, పొందుతారు. దానికి వద్దని వాడు అంటలేడు. అక్కడ ఇక్కడ అంతా తీసుకొచ్చి వాళ్ళ జనాభా అదే కదా వచ్చింది. ఆ బిల్లులు పాస్ అయినట్టు ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వట్లేదు అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి జస్టిస్ రోహిణి కమిషన్ కావచ్చు, కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, ఈ కమిషన్ సిఫార్సులన్నీ కూడా అట్లనే తొక్కిపట్టి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. 42% కూడా సుదీర్ఘ వాదన లాగా మిగులుతుంది. ఛాలెంజ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. డేటా ఎవరు కలెక్ట్ చేసిండో చెప్పండి, డేటా ఎవరు కలెక్ట్ చేసిండో చెప్పండి. డెడికేటెడ్ కమిషన్ డేటా కలెక్ట్ చేసింది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా కలెక్ట్ చేసి సిపెక్ సర్వే చేసింది. మరి చేసింది మీరు డేటా అని చెప్పిండ్రా ఎక్కడైనా? డేటాలో ఏం చెప్పినారు? 9వ పాయింట్ జీవో 9లో మీరు ఏం చెప్పినారు? ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సల్టేషన్ కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ అండ్ ది ఇన్ఎక్వైడ్ పొలిటికల్ రిప్రజెంట్ వాళ్ళకు లేదు, సరిగ్గా లేదు అనేటువంటి డేటాని ఇంటర్ప్రెట్ ఎక్కడ చేసినారు, అనలైజ్ ఎక్కడ చేసినారు, ఏ కులం ఎంత అని చెప్పారు? చెప్పలే మీరు, చెప్పలే. పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం చెప్తా. పాయల్ శంకర్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడినాడు. ఇది దీనివల్ల ఏం లేదు, మాట్లాడినట్టు పద్ధతిలో తీసుకోబోతుంది. చెత్త గవర్నమెంట్ చెత్త మీరు చేసిందల్లా ఇదే. మీరు 20,000 కోట్లు ఇస్తామని ఎందుకు చెప్పడానికి ఏం చెప్తారండి? అసెంబ్లీ అప్పుడు రాలేదు జీవో, తర్వాత ఇచ్చారు మీరు చేసింది ఏం చేస్తారు చెప్పండి. పొలిటికల్ గా ఎంత జరుగుతున్నా బీసీలకు ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం అమరవీరుల స్థూపం దగ్గర ముక్కులు రామాను ముఖ్యమంత్రి గారిని వెంకరెడ్డి గారు 1 సెకండ్ నరవిజయ్ గారు మాట్లాడతారండి. సీట్ల కోసం బీసీలను మోసం చేశారు.